నిడమరు రోడ్లోని మంగళగిరి వ్యవసాయ మార్కెట్ భవనంను కొత్తగా నిర్మించేందుకై సదరు మార్కెట్ కమిటీ తీర్మానించింది. రిపోర్ట్. ఈరోజు మంగళగిరి వ్యవసాయ కమిటీ సాధారణ మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం, దీంట్లో అనేక తీర్మానాల గురించి చర్చించి, అలాగే యార్డ్లో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చర్చించి దాని మీద ఒక తీర్మానం చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 37,70,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టాం. అవన్నీ కూడా 4 జీపీఏ గోడౌన్స్, అలాగే సేల్ ట్యాక్స్ ఆఫీసు రైతు భవనం ఉంది, దాన్ని కూడా రిపేర్లు చేయించి దాని అందరినీ కూడా మనందరికీ రైతులకు కానీ ఎన్నిటి ఉపయోగకరంగా తీసుకురావాలని వర్కులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరికి పూర్తిగా వర్కులు అయిపోతాయి. దాంతోపాటు ఈ రోడ్డు ఎక్స్టెన్షన్లో రాజధానికి 2 లైన్స్ రోడ్డు ఎక్స్టెన్షన్ ఉంది. దానిలో భాగంగా బిల్డింగ్ మొత్తం పోతుంది. దాన్ని కూడా మన అందరం కూడా ఇక్కడ చర్చించుకొని రేపు కొత్త బిల్డింగ్కి ప్రపోజల్స్ మన మినిస్టర్ గారి దృష్టికి, అలాగే కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలని చెప్పి ఈ కమిటీ మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది. నారా లోకేష్ గారి సహకారంతో మంగళగిరి మార్కెట్ యార్డ్ కమిటీ పలు అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ పాలకవర్గం తరపున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం మరి 2 నెలలకు ఒకసారి జరుగుతుంది. జమా ఖర్చులు ఆమోదించడం, అలాగే మన నూతనంగా ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి కూడా మరి చైర్మన్ గారు చెప్పడం జరిగింది. 38 లక్షలతో మరి కొత్త బిల్డింగ్ నిర్మాణం కూడా, మరి అట్లానే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి వల్ల మరి ఈ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో కొంత భాగం వెళ్ళిద్ది. దానికి బదులు కొద్ది కాంపెన్సేషన్ కూడా ఎక్కువ మరి ప్రభుత్వంతో మాట్లాడి, మరి అట్లానే గతంలో తెలంగాణ ప్రభుత్వానికి గత పాలక వర్గాలు అప్పుగా ఇచ్చినటువంటి అమౌంట్ను కూడా తీసుకురావడానికి చైర్మన్ గారు మరి సెక్రటరీ గారు కూడా మరి ఆ విషయంలో కృషి చేయాలని చెప్పి తీర్మానించడం జరిగింది. ఏదేమైనప్పటికీ నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి అట్లనే మన ఇక్కడ ఏఎంసీ చైర్మన్ చందు గారి నాయకత్వంలో కూడా మరి ఇక్కడ పాలకవర్గం మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి